సద్గురుభ్యో నమః. శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులారా, ఇంతవరకు మనకు ఎరుక లక్షణంలో ఈ మూర్ణనాభి ఏ విధంగా పుట్టి గతించుతూ ఉన్నదో, ఎరుకనే మానవుడు కూడా పనిభూని బ్రహ్మాండ భాండనంతములను క్షణములోపల నుంచి కనరాక వేవేగ తానట్టనే ఎరుక తాబుట్టుకను అన్నటువంటి విషయం గురించి మనకు కృష్ణప్రభుల వారు ఇంకా ఈ విధంగా తెలియపరుస్తూ అంటున్నాడు. మేలుక సుషుప్తి లోపల ఏ లీలంతనకు దాను ఎయిదెంచునో, గుర్తాలీల బయలు లోపల వాలాయము తనకు దానే వచ్చునోయన్నా, వచ్చి హెచ్చి చచ్చునోయన్నా. ఈ లోపలనే బట్ట బయలున్నదెరిగితే ఏ లోకమున నిల్వజాలదు, ఎరుగకుంటే వచ్చునోయన్నా, వచ్చి హెచ్చి చచ్చునోయన్నా. మేలుక సుషుప్తి లోపల ఏ లీలం తనకు దాను ఎయిదించునో. మనకు మెలకువ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మనకు అవస్థలో జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తుర్యము, తుర్యాతీతమైన కైవల్యం. అదేవిధంగా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము, కైవల్యం. ఎక్కడి నుంచి మనకు మెలకువ వస్తూ ఉంది? గాఢ నిద్ర. ఆ గాఢ నిద్ర అయినటువంటి ఈ మెలకువ గాఢ నిద్రలో సుషుప్తిలో నుంచి ఏ లీలం తనకు దాను ఎయిదెంచునో. ఎవరన్నా రమ్మన్నారా? నిద్రావస్థలోకి వచ్చావు, హాయిగా రాత్రి భోంచేసి పడుకున్నావు, వెళ్ళిపోయినావు. ఎక్కడ వెళ్ళిపోయినావో తెలీదు. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, చీకటి లేదు, వెలుగు లేదు, పాపపుణ్యములు లేవు, సుఖదుఖములు లేవు, భవబంధములు లేవు, రాగద్వేషములు లేవు, హర్షద్వర్గములు లేవు, ఆశపాశములు లేవు, చీకటి వెలుగులు లేడు, దేవుడు లేడు, దెయ్యము లేదు, ప్రపంచము లేదు, సృష్టి లేదు, నీవు లేవు, నేను లేను, భావాభావములే లేవు, నిరామయమైనటువంటి స్థితి. అట్టి నిశ్చలమైనటువంటి నిరామైనటువంటి స్థితిలో ఉన్నావో లేవో కూడా తెలియనటువంటి స్థితి. అయితే అక్కడి నుంచి ఏ లీలం తనకు దాను ఎయిదెంచునో. అక్కడి నుంచి ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీకే తెలియకుండా జాగ్రత్త అవస్థ మెలకువలేక ఎలాగ వస్తువి? ఏ లీలం తనకు దాను ఎయిదెంచనో. ఏ లీలగా తనకు దాను వచ్చిందో చూడండి. అన్నీ ఎంట పెట్టుకొని వచ్చింది. ఇక్కడికి వచ్చి జాగ్రత్త అవస్థలేకొచ్చి మెలకువలేకొచ్చి కళ్ళు తెరిచి చూసేతలకే ప్రపంచము, పంచభూతములు, భార్య, పిల్లలు, భర్త, ఇండ్లు, వాకిలి, అన్నదమ్ములు, బంధువులు, సమస్తమైన సృష్టి అంతా ఏర్పడి ఉంది. గుర్తాలీల బయలు లోపల వాలాయము తనకు దానే వచ్చునోయన్న. ఈ అనంతమైన విశ్వం ప్రపంచమంతా కూడా అదుగో అఖండాచల పరిపూర్ణంలో అలాగ లేకనే తోపింపబడింది. తిరిగి ఇదంతా గడిచి కూడా మళ్ళీ ఎక్కడ పోయి లయమవుతా ఉంది? అందుకే ఈ లోపలనే బట్ట బయలున్నదెరిగితే, ఏ లోపల? ఈ వచ్చి హెచ్చి సత్య లోపల, మేలుక సుషుప్తి లోపల ఏ లీలం తనకు దాను ఎయిదెంచనో. గుర్తాలీల బయలు లోపల వాలాయము తనకు దానే వచ్చునోయన్నా, వచ్చి హెచ్చి చచ్చునోయన్నా. వచ్చింది గాఢ నిద్రలో నుంచి వచ్చింది, కళ్ళు తెరిచి చూసింది, పెరిగి పెద్దగయ్యి వ్యవహారం అంతా చేసింది, తిరిగి మళ్ళీ చచ్చిపోతూ ఉంది. అంటే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంది. ఏం పని ఉంది? వచ్చింది, ఏమి చూసింది, ఏమి తెలుసుకుంది, ఎందుకు వెళ్ళిపోయింది? కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా
ఎందులో నుంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతూ ఉందో ఈ రహస్యాన్ని ఇది వచ్చి హెచ్చి సచ్చే లోపల ఈ లోపలనే బట్ట బయలున్న జరిగితే అఖండచల పరిపూర్ణమైనటువంటి దైవము పరమార్థము శాశ్వతమైన సత్యం ఉన్నదని తెలుసుకుంటే ఏ లోకమున నిల్వజాలదు. ఏ లోకం అంటే ఇక్కడ ఏ లోకాలలో లేకపోతా ఉంది ఇది? జాగ్రత్త లోకము సత్యలోకము, స్వప్నము వైకుంఠము, సుషుప్తి కైలాసం. ఇవి 3 లోకాలు. ఎందుకనగా స్థూల శరీరము జాగ్రత్త అవస్థ, దీనికి విశ్వడు అని పేరు, దీనికి అధిదేవత బ్రహ్మ. స్వప్నావస్థ వైకుంఠము, దీనికి విష్ణువు అధిదేవత. ఈ విష్ణు అధిదేవత ఏం చేస్తున్నాడు? స్వప్నావస్థ సూక్ష్మ శరీరం, దీనికి తేజుడు అని పేరు. ఇక 3వది కారణ శరీరం. సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఈ కారణ శరీరం అనబడేటువంటి కారణ శరీరంలో ఎవరున్నారు అని అంటే రుద్రుడు. ఈ రుద్రుడు సుషుప్తి అవస్థకు అధికర్త. ఈయనను ప్రాజ్ఞుడు అని పేరు. అందుకే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, స్థూలము, సూక్ష్మము, కారణము, సత్యలోకము, వైకుంఠము, కైలాసము. ఈ 3 లోకాలలో తిరుగుతూ ఉన్నాడు ఈ జీవుడు అనబడేటువంటి ఈ ఎరుక, ఈ మేల్క అనబడేటువంటి జ్ఞాత. ఈ జ్ఞానము ఈ 3 లోకాలలో తిరుగుతూ ఉంది, జాగ్రత్తలో, స్వప్నములో, సుషుప్తిలో. కాబట్టి నిరంతరము ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 లోకాలలో తిరుగుతూ ఉంది. ఈ 3 లోకాలలో నుంచే బ్రహ్మ సృష్టి, విష్ణు పోషణ, రుద్రునిలో లయమవుతాయి. రుద్రునిలోంచి మళ్ళా బ్రహ్మ సృష్టిలోకి వస్తాడు, మళ్ళా విష్ణు పోషణలోకి పోతాడు, మళ్ళా రుద్రుడు లయం చేస్తున్నాడు. ఈ విధంగా ఈ 3 లోకాలలోనే తిరుగుతూ ఉన్నాడు ఈ జీవుడు. కానీ ఈ 3 లోకాలకు అతీతంగా అంతటా వ్యాపించి నిండి ఉండబడినటువంటి అఖండచల పరిపూర్ణము శాశ్వతము. ఆ పరిపూర్ణములోనే ఈ 3 లోకాలు కూడా ఉన్నాయి. ఈ 3 లోకాలలో తిరుగుతూ ఉండబడినటువంటి ఈ జీవుడు అంతటా ఉండబడినటువంటి అఖండాచల పరిపూర్ణమైనటువంటి దానిని ఎప్పుడు తెలుసుకుంటాడో ఈ 3 లోకాలలోకి ఇంకా ప్రవేశించడు. అందుకే ఏ లోకమున నిల్వడు ఎరుగకుంటే వచ్చునో ఎన్న. ఈ అఖండాచల పరిపూర్ణమైనటువంటి పరమార్థాన్ని తెలియనంత వరకు ఈ జీవుడు ఈ విధంగా వస్తూ పోతూ ఉండవలసినదే. పునరతి జననం, పునరతి మరణం. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. నిరంతరము ఈ భవసాగరములో 84 లక్షల జీవరాశులలో పుస్తూ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ నిరంతరము బావిలో గిలకవలే ముందుకు వెనక్కి తిరుగుతూనే ఉండవలసినదే. కాబట్టి ఇటువంటి భవసాగరం నుండి బయటపడడం కోసము, శాశ్వతమైన సత్యమైన పరమార్థాన్ని తెలుసుకోవడం కోసమే సద్గురువుని ఆశ్రయించి సత్యాన్ని తెలుసుకొని మానవుడు పునర్జన్మరహితమై అటువంటి పరమపదాన్ని చెంది భ్రాంతిరహితుడై తరించవలెనని గురువాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఆ విధంగా గురువాక్యము తెలియపరుస్తూ ఉంది. ఎట్లా ఉంది ఇంకా ఇది అనంటే, ఆట ఆడి ఆడకుండును, ఆటాడి ఆడకుండును, ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే, ఆటాడు ఎరుకయనియడి ఆటాడించేటి వాడు అతడే రహకర్త, అంతటికి అచలామకర్త. చేటుపాటులచే వచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననములొంద నతడే రహకర్త, అంతటికి అచలామకర్త. ఆటాడి ఆడకుండును. ఇప్పుడంతా జాగ్రత్త అవస్థలో ఆటాడుతూ ఉంది ఈ మేని బొమ్మ. పడుకొని నిద్రావస్థలోకి వెళ్ళిపోతే ఆట ఆడదు, ఆట ఆడుతుంది, ఆట ఆడదు. ఆట ఆడి ఆడకుండును, ఆట ఆడిన మేని బొమ్మ ఆట ఆడకనే, ఆటాడు ఎరుకయనియడి. చూడండి, జాగ్రత్త అవస్థలో ఆట ఆడుతూ ఉంది, నిద్రావస్థలో ఆట ఆడలే. కానీ శరీరము పడుకుంది, శరీరం ఆట ఆడలే. జాగ్రత్త అవస్థలో శరీరం ఆట ఆడుతూ ఉంది, పడుకున్నప్పుడు శరీరం ఆట ఆడలే.
కానీ శరీరం పడుకున్నా లోపల ఆట ఆడుతుంది, సినిమా జరుగుతుంది లోపల, స్వప్నము ఇంకొక సినిమా ఆడుతుంది లోపల. పాపం వీడేమో సినిమా హాల్లో కూర్చొని సినిమా చూసినట్టు స్వప్నాన్ని నీకు కలిగే స్వప్నాన్ని నువ్వే చూస్తున్నావు అన్నమాట. బాగా సినిమా చూసినట్టు నీ కళను నువ్వే చూస్తున్నావు. అక్కడ ఏం జరుగుతుంది? ఆట ఆడి ఆడకుండును ఆట ఆడిన మేని బొమ్మ, ఆట ఆడకనే ఆట ఆడు ఎరుకయనేడి, ఆట ఆడకనే ఆట ఆడుతూ ఉంది. ఒక దిక్కు ఆట ఆడలే, పడుకొని ఉంది శరీరము, ఒక దిక్కు ఆట జరుగుతూ ఉంది లోపల. మరి ఈడ ఆట ఆడేదానికి ఈడ ఆట ఆడకుండా ఉండడానికి ఈ రెండింటికి కర్త ఎవరు? ఆట ఆడి ఆడకుండును ఆట ఆడిన మేని బొమ్మ, ఆట ఆడకనే ఆట ఆడు ఎరుకయనేడి, ఆట ఆడించేటి వాడు అతడేరా కర్త. ఎవడు వస్తూ పోతూ ఉన్నాడో, ఎవడు నేను అంటూ ఉన్నాడో, ఎవడు నేను కర్తను, నేనేనని ఎవడంటున్నాడో, ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలను ధరించి ఎవడు జాగ్రత్త స్వప్న సుషుప్తాది తుర్యాది అవస్థలను చెందుతూ ఉన్నాడో, ఎవడు ఈ త్రిలోకాలను తిరుగుతూ ఉన్నాడో అతడే నేననే వాడే కర్త. అంతటికీ ఈ అచలము అకర్త. ఎవడు నేనంటున్నాడో, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మనని ఎవడంటున్నాడో, ఈ నేననే వాడే కర్త. అంతటికి అచలము అకర్త. అచలం ఎక్కడున్నది? జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, సుషుప్తావస్థలో ఉంది, తుర్యావస్థలో కూడా ఉంది. అంతటా తానయ్యే ఉన్నది. కానీ ఈ జ్ఞాతనబడేటువంటి జీవుడు అవస్థాత్రయములలోనే తిరుగుతూ ఉండాడే కానీ అంతటా వ్యాపించి ఉండబడినటువంటి అఖండ అచల పరిపూర్ణమును, అకర్త అయినటువంటి అచల పరిపూర్ణమును మాత్రము దర్శించలేదు, దాని గురించి విచారణే లేదు. కాబట్టి ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకోవడం కోసము సద్గురుని ఆశ్రయించవలసినదని అని చెప్పేసి మనకు గురుబోధ ధర్మము తెలియజేస్తుందని సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఈ గురువాక్యమును రాబోయే వాక్యములో మనము ప్రత్యక్ష ప్రమాణంగా ఈ యొక్క ఎరుక లక్షణము యొక్క విషయాలను సంపూర్ణంగా తెలుసుకుందామని చెప్పేసి గురువాక్యం తెలియజేస్తూ ఉంది. సద్గురు మహారాజుకు జై.